గుంటూరు కారం హనుమాన్ మూవీ 4 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంత, షేర్ ఎంత, నా సామిరంగా వెంకటేష్ సైందో మూవీ ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుంది అనేది క్లియర్ కట్గా మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఆల్ మై ఫ్రెండ్స్, ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం ఈ సినిమాకు రిలీజ్ రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. కొందరు బాగలేదన్నారు, కొందరు యావరేజ్ ఉందన్నారు. కానీ కలెక్షన్స్ మాత్రం 2 రోజుల పాటు ఆంధ్ర, అమెరికా మొత్తం దుమ్ము లేపేసింది. ముఖ్యంగా నైజాంలో మాత్రం ఫస్ట్ 2 డేస్లో మాత్రం సూపర్ కలెక్షన్స్ రాబట్టింది. ఇంకా 3వ రోజు 4వ రోజు అయితే ఆంధ్రాలో అయితే సూపర్ డూపర్ కలెక్షన్స్ రాబట్టింది. మరి ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, వైజాగ్ ప్రాంతంలో 3వ రోజు 4వ రోజు అయితే ప్రతి షో, మ్యాట్నీ షో కానీ, ఫస్ట్ షో కానీ, సెకండ్ షో కానీ ప్రతి షో హౌస్ఫుల్ అయిపోయి నైజాం కంటే 3వ రోజు 4వ రోజు ఆంధ్రలో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా వరల్డ్ వైడ్గా 90 కోట్ల షేర్ రాబట్టింది. ఈ మూవీ జస్ట్ 4 రోజుల్లోనే 132 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నది. టోటల్ వరల్డ్ వైడ్గా 90 కోట్ల షేర్ రాబట్టిందంటే జస్ట్ 4 రోజుల్లోనే ఈ మూవీ. ఇంకా 42 కోట్ల షేర్ వస్తే మాత్రం మిరాకిల్ బ్లాక్ బాస్టర్ హిట్ అయినట్టే. సినిమాకు ఫస్ట్ రోజు వచ్చిన టాక్, పబ్లిక్లో ఈ సినిమా మీద ట్రోల్ జరిగిన విధానం, ప్రతి ఒక్కరు ఈ సినిమా వాషౌట్, ఈ సినిమా నిలబడదు అని అందరు ఇదే కామెంట్ చేశారు. కానీ అక్కడ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ ఆడియన్స్ అనేది, ఫ్యాన్ బేస్ అనేది చాలా స్ట్రాంగ్గా పనిచేసింది. చాలా వరకు అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ఎందుకు బాగలేదు, సినిమా బాగుంది, మేము ఎంజాయ్ చేసాం, కథ గురించి పట్టించుకోలేదు, ప్రతి సీను బాగుంది అనే విధంగా ఫ్యామిలీ ఆడియన్స్ పబ్లిక్ టాక్లో ఆ విధంగా చెప్పారంటే మహేష్ బాబు కోసం 100% థియేటర్కి వచ్చే ఆడియన్స్ మాత్రం సూపర్గా ఉన్నారు. అదే కొనసాగింది. యావరేజ్ టాక్ తోటి కూడా 4 రోజుల్లో 90 కోట్ల షేర్ అంటే మామూలు విజయం కాదు. అదే బ్లాక్ బాస్టర్ టాక్, దూకుడులాగా, ఒక శ్రీమంతుడులాగా అలాంటి బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే ఇంకా సంక్రాంతి అల్ల కలోలమయ్యే బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుండే. యావరేజ్ టాక్ తోటే 90 కోట్ల షేర్. ఇంకా గ్రాస్ ఎంత అనేది మూవీ టీం అఫీషియల్గా పోస్ట్ చేస్తుంది. ఇంకా మనం చెప్పే లెక్కలకు, మూవీ టీం చెప్పే లెక్కలకు అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి షేర్ మాత్రం 90 కోట్ల షేర్, సూపర్ డూపర్ కలెక్షన్స్. ఈ వీకెండ్ లోపు, నెక్స్ట్ వీకెండ్ లోపు 100% ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. 42 కోట్ల షేర్ అంటే ఇంకా నెక్స్ట్ వీకెండ్ ఉంది కదా, మిరాకిల్ బ్లాక్ బస్టర్ అయ్యి బ్రేక్ ఈవెన్ అయితే మాత్రం ఇది మాత్రం ట్రోల్ చేసిన వాళ్ళు మాత్రం ఇంకా సినిమా ఫస్ట్ రోజు చూసి ఈ టాక్ చూసి ఈ కలెక్షన్స్ అంటే మైండ్ దుబ్బాల్సిందే. ఇదంతా ఫ్యాన్ బేస్ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు 100%. అలాంటి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది మహేష్ బాబుకి. ఇంకా 2024 సంక్రాంతి విన్నర్ హనుమాన్ మూవీ దండయాత్ర, బాక్స్ ఆఫీస్ దండయాత్ర, ఒక చరిత్ర. చిన్న సినిమాగా అసలు థియేటర్లే ఇవ్వము, అసలు హైదరాబాద్లో 4 థియేటర్లు. ఈ సినిమా అవసరమా? క్యాన్సిల్ చేసుకో, బడా హీరోలు ఉన్నారు, ఈ టైంలో నీకు అవసరమా? చిన్న హీరో, చిన్న డైరెక్టరు, అసలు ఏంటి ఈ ధైర్యం ఏంటి అంటే ఒకటే ధైర్యం. హనుమాన్ చరిత్ర సృష్టించింది. 2 తెలుగు రాష్ట్రాల కంటే, ఇండియాలో కంటే ఓవర్సీస్లో మాత్రం గుంటూరు కారం కలెక్షన్నే బ్రేక్ చేసి నెంబర్ 1 స్థానంలో నిలిచిందంటే నయా ఆల్ టైమ్ రికార్డ్. ఓవర్సీస్లో మాత్రం దుమ్ము లేపే కలెక్షన్స్ రాబట్టింది హనుమాన్ మూవీ. 3.5 మిలియన్స్ ఈ రోజుతో కంప్లీట్ చేసిపోయి రేపటితో 4 మిలియన్స్ మార్క్ టచ్ చేయబోతుంది హనుమాన్ మూవీ. వరల్డ్ వైడ్గా జస్ట్ 4 డేస్లోనే జెన్యూన్ కలెక్షన్స్. ఎలాంటి మూవీ టీం అఫీషియల్గా 20 కోట్లు 30 కోట్లు ఎక్కువ ఫిగర్ వేసి పబ్లిసిటీ చేసుకోనికి ఎక్కడ తావు ఇవ్వకుండా కరెక్ట్ ట్రేడ్ ఫిగర్ ఎలా ఉందో 100 crore గ్రాస్ మూవీ టీం కూడా జస్ట్ 4 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ వరల్డ్ వైడ్గా వచ్చిందని అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చారంటే సూపర్ డూపర్. ఇది మాత్రం బ్లాక్ బస్టర్ జెన్యూన్ కలెక్షన్స్ హనుమాన్ మూవీ. ఇది మాకు చూద్దామని థియేటర్ దగ్గరికి వెళ్తే కరెక్ట్ థియేటర్లు లేవు, టికెట్లు దొరుకుతలేవు. నెక్స్ట్ వీక్ నుంచి కరెక్ట్ థియేటర్లు పడితే జస్ట్ నెక్స్ట్ వీక్లోనే మరొక 100 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశం ఉంది. హిందీలో మాత్రం సాలిడ్, ఇంకా లాంగ్ రన్ చాలా హెవీగా ఉండబోతుంది. ప్రతి ఒక్కరు ఈరోజు రిపీటెడ్గా 2సారి చూశాను హనుమాన్ మూవీ. థియేటర్ దగ్గర పోతే లాస్ట్ క్లైమాక్స్ అరుపులే. థియేటర్ నుంచి బయటకు వస్తుంటే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, ఇదొక్కటే మాట వినపడ్డది, ఇదొక్కటే శబ్దం వినపడుతుంది. అంత గొప్పగా ఆకట్టుకున్నది. సినిమా మొత్తం ఒక ఎత్తు, క్లైమాక్స్ ఒక ఎత్తు. ఆల్ బ్రేక్ ఈవెన్ అయిపోయి డబుల్ మార్జిన్తో లాభాలు తీసుకున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్గా 29 కోట్ల 50 లక్షలకు అమ్మినారు. ఆల్మోస్ట్ 60 crore దాకా షేర్, 58 crores అంటూ వచ్చిందంటే ఇంకా ఆల్మోస్ట్ డబుల్ ప్రాఫిట్ తీసుకున్నారు జస్ట్ 4 రోజుల్లోనే. నయా 2024 పొంగల్ విన్నర్
100% హనుమాన్ పవర్ విన్నర్ అంతే. ఇంకా నా సామి రంగా 2 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పాజిటివ్ టాక్ వచ్చింది. నేను ఫస్ట్ రోజు రివ్యూలోనే మాట్లాడా, ఈ సినిమాకు నెగిటివ్ అనేది ఎక్కడా మాట్లాడలే. సినిమా పండుగ సినిమా, ఇది వేరే టైంలో డిసెంబర్ నెలల్లో లేకపోతే ఇంకో మంత్లో వస్తే ఈ సినిమా ఆడదు. కరెక్ట్ పండుగ సినిమా, సంక్రాంతి సినిమా. ఇలాంటి సినిమాను పండుగ టైంలో ఆదరిస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ను కొద్దిగా ఆకట్టుకునే విధంగా ఉంది ఈ సినిమాని ఫస్ట్ రివ్యూలోనే మాట్లాడాను. కలెక్షన్స్ కూడా చిన్న స్థాయిలో రిలీజ్ అయింది కాబట్టి చాలా తక్కువ రేటుకే అమ్మారు. 2 రోజుల్లోనే గ్రాస్ 2 రోజుల్లోనే గ్రాస్ ఇది 17,80,00,000 గ్రాస్ వచ్చిందంటే, వరల్డ్ వైడ్గా 2 రోజుల షేర్ 9 కోట్ల పైన ఉందంటే జస్ట్ ఫస్ట్ వీక్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయి మంచి లాభాలు తీసుకొని క్లీన్ బ్లాక్ బస్టర్గా నిలవబోతుంది. చిన్న టార్గెట్ తొందరలోనే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది నా సామి రంగా. ఇంకా లాస్ట్ వెంకటేష్ మూవీ, ఇది పండుగకు రావాల్సిన సినిమా కాదు. డిసెంబర్లో వస్తే ఏమైనా కొద్దిగా సినిమాకు బెటర్ కలెక్షన్స్ ఉండేదో. ఈ సినిమాగా జస్ట్ యాక్షన్, ఆ విలన్ కూడా త్రూ అవుట్, ఇది పండుగకు మెప్పించే సినిమా కాదు. 100% నేను ఆ రోజు ఇదే చెప్పాను, సినిమా బాగుంది, సూపర్ ఉంది అంటే చాలామంది యాక్షన్ బాగుంది అన్నారు. కానీ ఈ సీజన్లో ఈ పండుగకు ఇలాంటి సినిమా ఎక్కదు ఆడియన్స్కు. గుంటూరు కారం నెగిటివ్ టాక్ వచ్చినా కానీ మహేష్ బాబు ఫ్యాన్ బేస్ అనేది లాస్ట్ క్లైమాక్స్ అనేది ఫ్యామిలీ ఆడియన్స్కు కనెక్ట్ అయ్యే కొన్ని పాటలు కానీ, ఆల్రెడీ కుర్చీ మడత పెడతా అనే సాంగ్ యూత్ను ఊపేస్తుంది. అలాంటి కొన్ని మెస్పరేజ్ చేసే కొన్ని బిట్స్ ఉన్నాయి గుంటూరు కారంలో, కంటెంట్ లేకున్నా కానీ. దీంట్లో ఏముంది, అభిమానులను ఆకట్టుకోనికే ఈ ఒక పాట అబ్బా థియేటర్కి రప్పించిందా, ఒక యాక్షన్ సీన్ థియేటర్కి రప్పించిందా, ఒక సెంటిమెంట్ కుమ్మేసింద్రా రాజా టైప్లో అన్నట్టు ఏముందా, ఏం లేదు. అందుకే వరల్డ్ వైడ్గా జస్ట్ 4 రోజుల 6 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. ఈ సినిమా దాదాపు 25 కోట్లకు అమ్మిర్రు. నష్టాలు మాత్రం భారీగా తప్పవు. ఫస్ట్ సంక్రాంతి మూవీస్లో భారీ దెబ్బ అంటే వెంకటేష్ మూవీ, సైంధవ్ మూవీ. థియేటర్ దగ్గర పబ్లిక్ క్రౌడ్ కానీ ఆన్లైన్లో బుకింగ్ కానీ చూస్తే అర్థమవుతుంది ఈ సినిమా ఎంత బాగుంది, ఏముందని ఎంత చెప్పినా కానీ ఫైనల్గా ఆడియన్స్ ఎంత కలెక్షన్స్ వచ్చిందనేది ఆ సినిమా. గుంటూరు కారం అంత నెగిటివిటీ తట్టుకొని బాగలేదన్నా కానీ కలెక్షన్స్ రాబడుతుందంటే సినిమా ఎక్కడో కొంతవరకు అభిమానులకు కానీ నార్మల్ ప్రేక్షకులు కానీ కనెక్ట్ అయింది కాబట్టి 90 కోట్ల షేర్ అంటే నార్మల్ మాట కాదు. ఫస్ట్ డే వచ్చిన రిపోర్ట్కి ఇది బెటర్ బిగ్గెస్ట్ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా 2024 యునామాస్ జై శ్రీరామ్ జై హనుమాన్ విన్నర్ పవర్ అన్లిమిటెడ్. చూడని వాళ్ళు చూడండి. లాస్ట్ 10 నిమిషాలు మాత్రం మైండ్ బ్లోయింగ్. లాస్ట్ క్లైమాక్స్ అయితే ది బెస్ట్. 2025 ఎప్పుడు వస్తుంది, హనుమాన్ పార్ట్ 2 ఎప్పుడు చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.